కర్నూలులో త్రాగునీటి సమస్య కారణంగా మహిళలు రోడ్డెక్కారు. కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ ఇంటి ముందు సిపిఎం నాయకులు మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. 5 రోజుల నుంచి మంచినీటి సరఫరాకు సంబంధించిన ప్రధాన పైప్ లైన్ మరమ్మతుల కోసం నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. సమస్య పరిష్కారమైన పాత బస్తీలోని కొన్ని ప్రాంతాలకు 6 రోజులుగా నీరు రావడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే నీరు విడుదల చేయాలని కోరారు. తాగునీరు అందించాలని నగరపాలక నిర్లక్ష్య వైఖరి, కనీసం తాగునీరు అందించాలని పాలక నిర్లక్ష్య వైఖరి, ఇవ్వాలి తాగునీరును వెంటనే, ఇవ్వాలి త్రాగునీటిని, ఇవ్వాలి ప్రజలకు త్రాగునీటిని. పైప్ లైన్ ప్రాబ్లం ఉందని చెప్పారు. ఆ రకంగా నగర ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి పాలక మండలికి ఈ 23, 24 తేదీన సహకరించడం జరిగింది. అయితే 25, 26, 27వ తేదీ వచ్చేటప్పటికీ ఇప్పటికి కూడా చాలా ప్రాంతాలలో నగరంలో నీళ్ళ సమస్య తీవ్రంగా ఉంది. ఆ నీళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఏఈ గారికి అట్లనే మన వాటర్ వర్కర్స్ దగ్గరికి అనేక మార్లు ప్రజలపై ఆ రకంగా విన్నపించుకుని కూడా ఏమాత్రం నగరపాలక సంస్థ కమిషనరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ట్యాంకర్ల ద్వారా పంపిస్తామంటున్నారు కానీ ఒక ట్యాంకర్ పంపిస్తే ఎక్కడ సార్లిపోతుంది. కాబట్టి వేల మంది ఉండే జనాలకి ఒక నీళ్ళ ట్యాంకర్తో ఆ రకంగా సప్లై చేస్తామని చెప్పి చేతులు దుడుపుకుంటే సమస్య పరిష్కారం కాదు. నీళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నాము. వాటర్ మంచినీళ్ళు లేవు, అసలు తిండి లేకుండా ఉండగలుగుతాం కానీ మంచినీళ్ళు లేకపోతే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక సైడ్ వస్తున్నాయి, ఒక సైడ్ నీళ్ళు వాటర్ వస్తలేవు. ఇట్లా ఎన్ని రోజులని మేము బాధపడాలా? కాబట్టి మేము ధర్నా చేస్తున్నాము. మాకు నీళ్లు ఖచ్చితంగా కావాలా. ఈరోజు ఎట్లా చేస్తారో మీ బాధ్యత. ప్రభుత్వాన్ని అదే కోరుకుంటున్నాం మేము. ఒక లైన్ వస్తుంది, ఒక లైన్ వస్తలేదు. ఇట్లా అక్కడ వాళ్ళు తిప్పుతున్నాం, ఇక్కడ వాళ్ళు తిప్పుతున్నాం అంటున్నారు కానీ మాకు నీళ్ళే వాటరే వస్తలేవు.